హెల్త్ అంటే హోమ్ ఫుడ్డే తినాలి, ఫాస్ట్ ఫుడ్ తినొద్దు అని నేను చెప్పను. అకార్డింగ్ టు సోషల్ నాలెడ్జ్ ఫైనాన్షియల్ కండిషన్ని మేనేజ్ చేసుకుంటూ హెల్త్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. కానీ ఇప్పుడు నీ దగ్గర అసలు ఫైనాన్సే లేదు కదా. సో నేను ఈ 3 టాపిక్స్ గురించి ఒక సిరీస్ ద్వారా నేర్పాను, జస్ట్ చెప్తాను. మీకు ఇష్టం ఉంటే నేర్చుకోండి. ఫస్ట్ మనం ఫైనాన్స్ ఇండిపెండెన్స్ గురించి నేర్చుకుందాం. ఎందుకో తర్వాత చెప్తాను. ఇందులో నీ డిగ్రీతో సంబంధం లేకుండా వేరే మార్గాల ద్వారా మనీ ఎలా సంపాదించాలో ఇక్కడ మనం నేర్చుకుందాం. హెల్త్ అంటే హోమ్ ఫుడ్డే తినాలి, ఫాస్ట్ ఫుడ్ తినొద్దు అని నేను చెప్పను. అకార్డింగ్ టు సోషల్ నాలెడ్జ్ ఫైనాన్షియల్ కండిషన్ని మేనేజ్ చేసుకుంటూ హెల్త్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. కానీ ఇప్పుడు నీ దగ్గర అసలు ఫైనాన్సే లేదు కదా. సో నేను ఈ 3 టాపిక్స్ గురించి ఒక సిరీస్ ద్వారా నేర్పాను, జస్ట్ చెప్తాను. మీకు ఇష్టం ఉంటే నేర్చుకోండి. ఫస్ట్ మనం ఫైనాన్స్ ఇండిపెండెన్స్ గురించి నేర్చుకుందాం. ఎందుకో తర్వాత చెప్తాను. ఇందులో నీ డిగ్రీతో సంబంధం లేకుండా వేరే మార్గాల ద్వారా మనీ ఎలా సంపాదించాలో ఇక్కడ మనం నేర్చుకుందాం. అందులో ఫస్ట్ వన్ స్టాక్ మార్కెట్, సెకండ్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్, సోషల్ మీడియా స్కిల్స్. ఈ మూడింటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో చెప్తాను.